హల్లెలూయా. చెప్తా హల్లెలూయా. యేసుక్రీస్తు దివ్యనామంలో కూడి వచ్చిన మన బిడ్డలందరికీ శుభములు అందరూ తెలియజేస్తున్నాను. మరి గత వారం నుండి మనము ధ్యానం చేస్తున్న అంశం పేరేంటి? ప్రవహించు జీవ నది లేదా ప్రవహించు జీవజల నది అని మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. హల్లెలూయా. మరి గత వారం రోజున మనం ధ్యానం చేసాం ఆదికాండము 2వ అధ్యాయము మరి 8వ వచనం నుండి మనం కొన్ని విషయాలు చదువుకున్నాం. ఇప్పుడు ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం ఆదికాండం 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఆదికాండం 2వ అధ్యాయం 12వ వచనం. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది, అక్కడ గోలమును గోమేధికమును దొరుకును. హల్లెలూయా. చూడండి, అక్కడ ఏమేమి దొరుకుతుందట? బంగారము శ్రేష్టమైనది, బోలము, తర్వాత గోమేధికము దొరుకుతుంది. హల్లెలూయా. పెట్టారా? ఈ పీషోను అనే నది దేవుని యొక్క తోటల నుండి లేదా సన్నిధి నుండి ప్రారంభించబడి హవీలా దేశం చుట్టూ పారుచున్నది. కాబట్టి హవీలా అనగా అర్థం ఏంటి? హవీలా అనగా అర్థం ఏంటి? ఇసుక భూమి అని అర్థం. గత వారం మనం ధ్యానం చేస్తాం ఇసుక భూమి. కాబట్టి నీరు దేనికి సాదృశ్యము? నీరు తెలుసు చెప్పండి, పర్వాలేదు. దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం, తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకానికి కూడా సాదృశ్యం. ఇక్కడ మనము మరి దేవుని వాక్యం గురించి ఎక్కువగా మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క ఇసుక లాంటి ఎడారి లాంటి ఈ ప్రదేశంలోకి నదులు ప్రవహిస్తాయో అప్పుడు ఆ ప్రదేశం అంతా ఏ విధంగా ఉంటుంది? పచ్చగా ఉంటుంది, పంటలు మంచిగా పండుతాయి. అట్లాగే మన జీవితంలోకి ఎప్పుడైతే దేవుని వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి వస్తాడో ఎడారి లాంటి మన జీవితాన్ని దేవుడు పచ్చగా చేస్తాడు. హల్లెలూయా. ఆశ్చర్యకరంగా మార్చుతాడు. ఆ విషయాన్ని కూడా మనం గత వారము ధ్యానము చేశాం. ఇక్కడ మరి గత వారం మనం ధ్యానం చేసినట్లుగా అక్కడ ఇసుక గురించి ధ్యానం చేస్తాం. ఇసుక అంటే స్థిరత్వము లేనిది. రెండోది బంగారం గురించి ధ్యానం చేస్తాం. బంగారం చాలా శ్రేష్టమైనది. కాబట్టి దేవుని వాక్యము బంగారం కంటే మేలు, బంగారం కంటే కోరదగినది, శ్రేష్టమైనది అని దేవుని యొక్క దాసుడు తెలియజేయడం కూడా మనము ధ్యానం చేసి దేవుని స్తుతించాం. ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. అక్కడ బంగారం మాత్రమే కాదు కానీ బోలము కూడా ఉందట. హల్లెలూయా. బోలము కూడా ఉందట. ఆ నది ప్రవహిస్తున్నటువంటి ఆ దేశం చుట్టూ బంగారం మాత్రమే కాదు బోలము కూడా ఉందట. మనందరికీ గుర్తు రావాలి. బంగారం బోలం అనగానే మనందరికీ ఎవరు గుర్తొస్తారు? యేసు ప్రభు యొక్క పుట్టినరోజు. అంటే యేసు ప్రభు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఏమి తీసుకొచ్చారు? బంగారము, బోలము, సాంబ్రాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ మనం ధ్యానం చేసుకున్న అంశం ఏంటంటే మరి ఇక్కడ బోలము గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. కాబట్టి బోలము దేనికి సాదృశ్యము? ఇంతకుముందు చెప్పాను చాలా సందర్భాల్లో, క్రిస్మస్ ప్రేయర్స్లలో చెప్పాను. బోలము మరి ఈ బోలము అనేది చేదుగా ఉంటుంది. కాబట్టి శ్రమలకు సాదృశ్యము, శ్రమలకు సాదృశ్యము. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనము శ్రమల గుండా శోధనల గుండా వెళ్తున్నప్పటికీ దేవుడు మనకు సహాయం చేస్తాం. ఆమేన్. కాబట్టి మనం శ్రమ పడటం దేవుని యొక్క చిత్తమే. ఆయన చిత్తానుసారంగా మనం శ్రమ పడటం అనేది దేవుని యొక్క చిత్తమే. అంటే శ్రమలు, శోధనలు రెండు రకాలుగా వస్తాయి. మనలో పొరపాటు ఉన్నప్పుడు వస్తుంది. రెండోది దేవుడు మనం పరీక్షించడానికి శోధనను లేదా పరీక్షను దేవుడు అనుమతిస్తాం. సరే, దేవుడు పరీక్షిస్తున్నప్పుడు మాత్రం అది మనకి ఎంతో సంతోషం. ఆమేన్. ఎందుకంటే దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూడండి, ఒక మాట ఉంటుంది. మీరు నానా విధమైన శోధనలు పడినప్పుడు అని రాయబడి ఉంటుంది. ఆ మాట చదవండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది.
ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. తర్వాత మీరు చదివితే 2వ వచనంలో, నా సహోదరులారా మీ విశ్వాసం నాకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. హల్లెలూయా. ఇప్పుడు మీరు దేని పెట్టారా, శోధన లేదా పరీక్ష, ఈ రెండు కూడా మరి దగ్గరగా సంబంధం ఉంటుంది. కాబట్టి సాతాను శోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు, పరీక్షిస్తాడు. కాబట్టి సాతాను శోధిస్తున్నప్పుడు కూడా ఆ శోధనలో మనం పడిపోకూడదు, ఆ శోధనను జయించాలి. ఆ శోధన ఏం చేయాలి, జయించాలి. దేవుడు పరీక్షిస్తున్నప్పుడు కూడా ఆ పరీక్షలో మనము జయము పొందాలి. అప్పుడు మనకు దేవుడు వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటాన్ని మనకి ఇస్తాడు. ఆమె చూడండి, శోధన జయించడం ద్వారా, పరీక్షను జయించడం ద్వారా మనం ఏం పొందుకుంటున్నాం, జీవ కిరీటము పొందుకుంటాం. కాబట్టి కొన్ని సందర్భాలు మన జీవితాల్లో ఎక్కువగా మరి మన పొరపాట్లను బట్టి మనకు శోధనలు పరీక్షలు వస్తాయి. అప్పుడు తప్పకుండా మన యొక్క పొరపాట్లు ఒప్పుకొని విడిచిపెట్టి అప్పుడు ప్రభు వైపు చూస్తే ప్రభు మనకు సహాయము చేస్తాడు. రెండోదిగా మనల్ని దేవుడు పరీక్షిస్తాడు. మనల్ని ఇంకా అమూల్యమైన వారిగా తయారు చేయడానికి దేవుడు చేస్తాడు, పరీక్షిస్తాడు. ఆ పరీక్షలు కూడా ప్రభు పైన మనం ఆధారపడటం బట్టి ఆ పరీక్షలు కూడా మనం విజయం పొందుకుంటాం. అప్పుడు దేవుడు మనకు ఈ జీవ కిరీటం దేవుడు మనకు ఇస్తాం. కాబట్టి స్టూడెంట్స్కు, చదువుకునే వారికి మరి పరీక్షలు పెడతా ఉంటారు కదా. ఆ పరీక్షలో ఎవరు ఫస్ట్ ర్యాంక్ వస్తే జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చారని అనౌన్స్మెంట్ చేస్తారు. కొంతమందికి కూడా కొన్ని బహుమతులు కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మేము దేని పెట్టారా, మన విశ్వాస జీవితంలో, ఈ క్రైస్తవ జీవితంలో, ఈ ఆత్మీయ జీవితంలో మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనకు కూడా ఆ విధంగా ఈ శోధన అనేది వస్తూ ఉంటుంది, రెండోది పరీక్ష అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి మేము దేని పెట్టారా, రెండింటి మనం గమనించాలి, తేడా గమనించాలి. ఎప్పుడైనా శోధన, ఇది పరీక్ష. శోధన అయితే మనం వెంటనే గ్రహించాలి, మనలో ఏదో పొరపాటు ఉంటేనే అది వచ్చిందని గ్రహించాలి. పరీక్ష అంటే పొరపాటును బట్టి దేవుడు ఆలోచించడు, కానీ నిన్ను ఇంకా సంపూర్ణంగా తయారు చేయడానికి దేవుడు పరీక్షిస్తాడు. ఉదాహరణకు అబ్రహామును దేవుడు ఏం చేశాడు, పరీక్షించాడు, శోధించలేదు. అబ్రహాం ఏం చేశాడు, పరీక్షించాడు. కాబట్టి ఏమైంది, ఆ పరీక్షలో అబ్రహాం విజయం పొందాడు. తన ఏకైక కుమారుణ్ణి బలిగా అర్పించమని ప్రభు సెలవిచ్చినప్పుడు చిత్తం ప్రభు అని చెప్పేసి లేక పుట్టినటువంటి వృద్ధాప్యంలో పుట్టినటువంటి కుమారుని బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి దేవుడు పరీక్షిస్తాడు అంతే. ఆ పరీక్షలో మనం నిలబడితే ఎన్నో గొప్ప దేవుడు మనకు ఇస్తాడు. రెండోది శోధన. శోధన అంటే అది మనలో పొరపాటును బట్టి వస్తుంది, లేదా సాతాను శోధిస్తూ ఉంటాం. కాబట్టి ఈ శోధనకు మనం పారిపోవాలి. యోసేపు ఏం చేశారు, నిత్యము పోతిఫర్ భార్య ఏం చేసిందట, ఏం చేసింది, శోధించింది. తనతో పాపం చేయడానికి రమ్మని శోధించింది. అతను ఏం చేశాడంటే పారిపోయాడు. ఏం చేశాడు, పారిపోయాడు. కొన్ని శోధనలో మనం జయించాల్సి ఉంటుంది, ఇంకొన్ని శోధనలో మనం అక్కడి నుంచి పారిపోవాలి, ఆ ప్లేస్ నుంచి పారిపోవాలి, ఆ వ్యక్తుల దగ్గర నుంచి పారిపోవాలంటే ఆ శోధన నుంచి తప్పించుకోవడానికి మన సేఫ్లో ఉండాలి. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డారా, ఆ విధంగా మనం ఉన్నట్లయితే మనము జీవ కిరీటాన్ని పొందుకుంటాము. ఆమె ప్రభు నీ కోసం, నా కోసం ఏమి ఉంచాడమ్మా, జీవ కిరీటం ఉంచాడు. కాబట్టి అంత గొప్ప కిరీటం చూడండి. ఎవరైనా మన కోసం జీవ కిరీటం ఉంచుతారు, ఎవరు ఉంచారు? దేవుడు మన కోసం జీవ కిరీటం నీకోసం రెడీగా ఉంచాడు, నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఆయన ఉంచాడు. మరి నువ్వెందుకు ఆ శోధన జయించలేవు, నువ్వెందుకు ఆ పరీక్షలో విజయం పొందలేవు? నీ గురి ఈ జీవ కిరీటం మీద ఉంటే నువ్వు శోధన జయిస్తావు. ఆమె నీ గురి ఈ యొక్క జీవ కిరీటం మీద ఉంటే నువ్వు పరీక్ష ఏం చేస్తావు, జయిస్తావు. దేవుడు పెట్టారా, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడి వాక్యం నీకు సహాయం చేస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏం చేస్తాడు, సహాయము చేస్తాడు. కాబట్టి ఇక్కడ బోలము గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. కాబట్టి బోలము పరీక్షకు సాదృశ్యము. ఈ బోలము చేదుగా ఉంటుంది. కాబట్టి చేదు అనగానే మన అందరికీ తెలుసు, టాబ్లెట్స్, మెడిసిన్స్ ఎట్లా ఉంటాయి, తీయగా ఉంటాయి, చేదుగా ఉంటాయి.
స్వస్థతకు కూడా ఈ గోళము సాదృశ్యం, స్వస్థతకు కూడా సాదృశ్యం. కాబట్టి యేసు ప్రభు వారు పరీక్ష నుండి మనం తప్పించేవాడు మాత్రమే కాదు, కానీ ఆయన స్వస్థపరచువాడు. ఆమె ఆయన పొందిన దెబ్బల ద్వారా, గాయముల ద్వారా మనము స్వస్థత నొందితిని అని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే స్వస్థపరచువాడు, దేవుడు స్వస్థపరచువాడు. కాబట్టి ప్రభు మనల్ని స్వస్థపరుస్తాడు. ఆయన స్వస్థపరిచే గొప్ప దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి నేను దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. చదవండి, 1 పేతురు 1:7. 1 పేతురు 1:7. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము కారణమగును. చూడండి, నువ్వు పరీక్షలో విజయం పొందితే, శోధనను జయిస్తే ప్రభు దగ్గర జీవక్రీడం మాత్రమే కాదు, మనకు మెప్పు ఉంది, ఘనత ఉంది, మంచి పేరు ఉంది. ప్రభు అంటారు, నిన్ను శబాష్ బేటా అంటారు. ఏమంటాడు? వెరీ గుడ్ నా కుమారుడా, వెరీ గుడ్ నా కుమార్తె అంటారు. ఎవరు బట్టి అన్నాడా లేదా? ఎవరు బట్టి దేవుడు ఏమన్నాడు? నా కుమారుడైన యోబు, అతని భక్తి చూసావా సాతానా, అతని యొక్క విశ్వాసం చూసావా సాతానా అని అంటే, సాతాను ఉల్టా శోధించింది. ఆయన యోబు మాత్రము శోధనలో జయం పొందాడు. అప్పుడు వెంటనే సాతాను సిగ్గుపడి వెళ్ళిపోయింది. కాబట్టి దేవుని కుమార్తె, నీ జీవితంలో కూడా సాతాను సిగ్గుపడి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. సాతాను కూడా ఏం కావాలి? సిగ్గుపడి అది వెళ్ళిపోయేటట్టుగా మన విశ్వాసాన్ని మనం బలంగా పట్టుకోవాలి. అందుకే ఈ అమూల్యమైన విశ్వాసం, బంగారం కంటే అమూల్యమైనది దేవుడు మనకి ఇచ్చినటువంటి విశ్వాసం, ప్రభు పైన నీకున్న విశ్వాసం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసం మామూలు విశ్వాసం కాదు, అది బంగారం కంటే అమూల్యమైనది, బంగారం కంటే అమూల్యమైనది. ఆ విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు, ఆ విశ్వాసంలో నువ్వు తగ్గిపోకూడదు. ఆ విశ్వాసంలో దినదినము నువ్వు అభివృద్ధి చెందాలి, దినదినము ఎదగాలి, దినదినము పెరగాలి. కాబట్టి ఇక్కడ చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు బంగారం మనం ఏం చేస్తాం? దానికి మల్లం ఉంటే మనం ఏం చేస్తామండి? కొలుగులో వేసి కంసాలు ఏం చేస్తారు? వేడి చేస్తూ దాన్ని కొడుతూ ఉంటారు. ఆ మల్లం పోయేంత వరకు కొడుతూ ఉంటాడు, వేడి చేస్తూ ఉంటాడు. మరి మంటలో అగ్నిలో వేసి వేడి చేస్తే దాన్ని నొప్పి ఉంటుందా ఉండదా? ఇప్పుడు మనకంటే ప్రాణం ఉంది కాబట్టి నొప్పి ఉందని తెలుస్తుంది అని మీరు అంటారు, కానీ దాని కూడా నొప్పి ఉంటుంది, దాని కూడా ఏముంటుంది? నొప్పి ఉంటుంది. కాబట్టి చూడండి, దాన్ని కొడుతూ ఉంటే ఎంత నొప్పి ఉంటుంది. అట్లాగే మనం పరీక్షలు గుండా వెళ్తున్నప్పుడు మనకు కూడా నొప్పి కలుగుతుంది, మనకు కూడా బాధ కలుగుతుంది, మనకు కూడా దుఃఖం వేస్తూ ఉంటుంది, మనకు కూడా నిరాశ కలిగే అవకాశం ఉంటుంది, మనకు కూడా అవిశ్వాసం కలిగే అవకాశం ఉంటుంది. కానీ మనం అవిశ్వాస పడకూడదు. హల్లెలూయా. మనం నిరాశ పడకూడదు. హల్లెలూయా. మనం దుఃఖపడకూడదు. హల్లెలూయా. ఈ దుఃఖము దేవుడు సంతోషంగా మార్చబోతున్నాడు. ఆమేన్. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, నీ దుఃఖము సంతోషంగా మార్చబడును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఇదిగో నీతి సూర్యుడు నీకున్నాడు, ఆయన నీ పైన ఉదయిస్తున్నాడు. ఆయన నీకేం కలిగజేస్తాడు? సంతోషాన్ని కలిగజేస్తాడు. నీ దుఃఖ దినములు దేవుడు సమాప్తం చేస్తాడు. ఎప్పుడు అంటే ఈ దేవుని వాక్యం మనలో ఉండి ఆ అమూల్యమైన విశ్వాసము మనలో అభివృద్ధి చేసుకున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మరి పేతురు రాసిన మొదటి పేతురు రాసిన పత్రిక 1:7 మనం చదువుకున్నాం కదా. మరి అక్కడ అమూల్యమైన విశ్వాసం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ప్రభు పట్ల మీకున్న విశ్వాసము చాలా గొప్పది. అది మీరు గమనించాలి. ప్రభు పట్ల మీకున్న విశ్వాసము చాలా గొప్పది. కూర్చోండి. ప్రభు పట్ల మీకున్న విశ్వాసము చాలా గొప్పది. ఆ గొప్ప విశ్వాసాన్ని మనము కోల్పోకూడదు. ఆ విశ్వాసము మనం కాపాడుకోవాలని ప్రభు తెలియజేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 5:3 కూర్చోండి.
పంపించేసి వద్దాం. చదువు. అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షను కలగజేయనని ఎదిగి శ్రమల యందును అతిశయపడదము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చాలా చక్కటి మాటలు ప్రభు ఆయన వాక్యంలో రాసి ఉంచారు. మరలా చూడండి ఆ మాట. చూడండి, శ్రమ మనకు ఓర్పు కలగజేస్తుంది. హల్లెలూయా. శ్రమ అనేది మనకి ఏం చేస్తుందండి? శోధన, పరీక్ష నీకు ఓర్పు కలగజేస్తుంది. ఓపికను నీలో కలగజేస్తుంది, పుట్టిస్తుంది. అందుకే దేవుడు మనం పరీక్షిస్తూ ఉంటాడు. దేవుడు ఎందుకు మనం పరీక్షిస్తాడు అని అంటే మనలో ఓర్పును పెంచడానికి, ఓపికను పెంచడానికి. హల్లెలూయా. శోధన వేరు. శోధన అది మనలో ఉన్న తప్పుదలను బట్టి వస్తుంది, అది వేరే విషయం. కానీ ఓర్పు ఏ విధంగా కలుగుతుందంటే దేవుడు పరీక్షిస్తున్నప్పుడు మనకు కలుగుతూ ఉంటుంది. ఆ శ్రమ లేదా ఆ పరీక్ష మనకు ఓర్పు కలగజేస్తుంది, ఓపిక కలుగుతుంది. ఆ ఓపిక నీలో దేవుడు పుట్టిస్తా. ఆ ఓపిక పుట్టాలంటే నీవు పరీక్ష గుండా వెళ్ళాలి, నీవు శ్రమ గుండా వెళ్ళాలి. కాబట్టి ఆ శ్రమ గుండా వెళ్తున్నప్పుడు నీకు ఓపిక ఉంటుంది, ఓర్పు నీలో ఉంటుంది, సహనము నీలో ఉంటుంది. ఇంకా చదవండి. ఓర్పు పరీక్ష నిరీక్షణ. చూడండి, పిల్లలకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఫైనల్ ఎగ్జామ్లో ఏం చేయాలి? సబ్జెక్ట్ మొత్తం చదవాలి. సబ్జెక్ట్ ఏం చేయాలి? ఫస్ట్ లెసన్ నుండి లాస్ట్ లెసన్ వరకు ప్రిపేర్ అయి ఉండాలి. వాళ్ళ ఓపికతో చదువుతారు మొత్తం. ఆ ఓపికతో చదవాలి కనుక వాళ్ళకి పరీక్ష. చదవాలి కనుక వాళ్ళకి ఏంటి? పరీక్ష. చదవకపోయినా పరీక్ష పెడతారు కానీ వాళ్ళు పాస్ కాదు. చదవకపోయినా ఓపికతో చదవకపోయినా పరీక్ష పెడతారు, పరీక్ష ఉంటుంది కానీ వాళ్ళు పాస్ కాదు. కానీ ఇక్కడ ఆత్మీయంగా మనం చూస్తే శ్రమ మనకు ఓర్పును కలగజేస్తుంది, ఓర్పు మనకు పరీక్షను కలగజేస్తుంది, పరీక్ష మనకి ఏం చేస్తుందంటే నిరీక్షను కలగజేస్తుంది. హల్లెలూయా. నిరీక్షణ అంటే హోప్ కదా. హోప్ అంటే ఒక గొప్ప ఆశ. ప్రభు కోసం మనందరం కూడా వేచి ఉన్నాం, ఎదురు చూస్తున్నాం దేవుడు రాకడ కోసం. ఇదేంటి? నిరీక్షణ. ఆయన వస్తా మనందరూ కూడా తనతో పాటు పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. ఇది ఈ విశ్వాసంతో క్రైస్తవులను మనము, దేవుని బిడ్డలను మనము ఏం చేస్తున్నాం? నిరీక్షిస్తున్నాం. ఈ నిరీక్షనే, ఈ ఆశనే, ఈ ఎదురు చూడటమే నిరీక్షణ. హల్లెలూయా. కాబట్టి అందుకే వాక్యాలు మనం చూస్తూ ఉంటాం. 1 కొరింథీ 5:5 చూస్తే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. 1 కొరింథీ 5:5 ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చదవండి. 5:5 లేదా 2 కొరింథీ 5:5. ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచాలి ఉంటారు. చూడండి 5వ అధ్యాయంలోనే హల్లెలూయా. కాబట్టి దేవుడి యొక్క కృప లేదా నిరీక్షణ మన సిగ్గుపరుస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా మనము దేవుని ప్రేమతో నింపబడుతూ ఉంటున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నేను దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. అంటే దేవుని పట్ల మనం కలిగి ఉన్న నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఆయన రాకడ కోసం మనం ఎదురు చూస్తున్నాం కాబట్టి ఆ నిరీక్షణ సిగ్గుపరచబడదు. మనం ఎత్తబడే గుంపులోకి ఉంటామనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. సరే, ఇంకా మీరు చదవండి. యోహాను రాసిన సువార్త 16:33. యోహాను రాసిన సువార్త 16:33.
యోహాను రాసిన సువార్త 16:33. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. హల్లెలూయా. లోకంలో మీకు ఏం కలుగుతుంది? శ్రమ కలుగును, అయినను మీరు ఏం తెచ్చుకోండి? ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే ప్రభు లోకమును జయించి ఉన్నాడు. ఆమేన్. ఈ లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి నీలో నాలో ఉన్న మన యేసయ్య గొప్పవాడు. ఆ శ్రమ కంటే, ఈ లోకము కంటే, అన్నిటికంటే గొప్పవాడు. కాబట్టి ఆ గొప్ప దేవుడు నీకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఆ శ్రమను జయించడానికి, ఆ పరీక్షను జయించడానికి, ఆ శోధనను జయించడానికి ప్రభు నీకు సహాయము చేస్తాడు. మన జీవితంలో మనకు చాలా మంది జీవితంలో చాలా సందర్భాల్లో మనకు పరీక్షలు వచ్చాయి. మనం వాటిని జయించి నిలబడ్డామంటే అది దేవుని యొక్క సహాయం. ఆమేన్. అది దేవుని యొక్క కృప. దేవుని కృప ద్వారా మనం ఈరోజు మనం దేవునిలో ఉన్నామంటే కారణం ఏంటంటే అది దేవుని యొక్క కృప. ఆయన నీలో ఉన్నాడు. నీలో ఉన్న ఆయన ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. సాతాను స్వభావం కంటే గొప్పవాడు. సాతాను స్వభావం కలిగిన మనుషుల కంటే గొప్పవాడు, శక్తి గలవాడు. తప్పకుండా నీకు సహాయము చేస్తాడనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం తప్పకుండా మరి వాక్యంలో బలముగా ఎదుగుతూ ఉండాలి, విశ్వాసంలో బలముగా ఎదుగుతూ ఉండాలి. కాబట్టి మన విశ్వాసము అమూల్యమైన విశ్వాసం, చాలా పవిత్రమైన విశ్వాసం. లోకంలో ఈ విశ్వాసాన్ని డబ్బులు పెట్టి కొనలేవు. డబ్బులు పెట్టి నువ్వు కొనడానికి వెళ్ళినా ఎక్కడ అమ్మరు. ఈ విశ్వాసాన్ని నీవే పెంపొందించుకోవాలి. ఎట్లాగూ? దేవుని యందు మన విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని మీద ఆధారపడడం ద్వారా, దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం జీవించడం ద్వారా మనలో దేవుడు తన విశ్వాసాన్ని కలిగిస్తాడు. వినుట వల్ల విశ్వాసము కలుగును. ఆ వినుట క్రీస్తు యేసు గురించిన మాట వలన కలుగును. వినుట వల్ల విశ్వాసం కలుగుతుందని లోకంలో ఉన్నాయని వింటే మీకు విశ్వాసం కలగదు. దేవుని మాటలు వింటేనే, ఆత్మ సంబంధమైనవి, దేవుని వాక్య సంబంధమైనవి వింటేనే మీకు దేవుని పట్ల విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ విశ్వాసాన్ని కలిగజేస్తాడు. దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, ఈ రెండింటి ద్వారా మనలో విశ్వాసము పెరుగుతుంది. విశ్వాసాన్ని మనం ఎదుగుతాము. తర్వాత మనమే ఈ రెండింటి ద్వారా మనలో ఉన్న విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. ఎందుకంటే అది బంగారం కంటే విలువైనది నీ విశ్వాసం. ఆమేన్. ఆ విశ్వాసం నీకు లేకుంటే మన నరకం పోతాం. ఆ విశ్వాసం ఇప్పుడు అన్యులకు లేదు. అన్యులకు ఆ విశ్వాసము లేదు. కానీ నీకు ఆ విశ్వాసం ఉంది. నువ్వు ఎన్నో సంవత్సరాలుగా దేవుల్లో ఉండే ఆ విశ్వాసంలో నువ్వు అభివృద్ధి చెందుతున్నావు, అభివృద్ధి చెందా. ఇప్పుడు ఒకేసారి నీ విశ్వాసం పెరిగిందా? ఒకేసారి మన విశ్వాసం పెరగదు. మన దేవుల్లో ఎదుగుతూ ఉన్న కొద్దీ, అంటే దేవుళ్ళు మన రోజులు గడుస్తున్న కొలది, దేవుని మార్గంలో మనం నడుస్తున్న కొలది మనకు విశ్వాసము అభివృద్ధి చెందుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ బోధము ఈ పీషోను హవీలా దేశం చుట్టూ ప్రవహిస్తూ ఉంది. ఆ నది ప్రవహించడం ద్వారా అక్కడ బంగారం ఉన్నది, తర్వాత బోలము ఉన్నది. మూడవదిగా మనం చూడండి, అక్కడ ఏముందట? గోమేధికము ఉన్నది. హల్లెలూయా. గోమేధికము ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గోమేధికం గురించి మీరు తెలుసుకోవాలంటే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు చదవండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. అలంకరింపబడి ఉండేను. మొదటి పునాది రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము.
ఎనిమిదవది గోమేధికము. హల్లెలూయా. చూడండి, గోమేధికము అనేది ఏంటంటే అది ఒక డైమండ్, అది రత్నం, వజ్రం, రత్నం. బంగారం కంటే, డబ్బు కంటే ఇంకా విలువైనది ఏంటి? డైమండ్స్, వజ్రాలు, రత్నం. కాబట్టి ఈ నది ప్రవహిస్తున్నటువంటి ఈ ప్రదేశం చుట్టూ బంగారము, బోధము మాత్రమే కాదండి, గోమేధికం కూడా ఉన్నది. కాబట్టి గోమేధికం అనేది మరి రత్నం, అదొక రకమైన రత్నం, అదొక రకమైన డైమండ్. మరి పరలోక రాజ్యము, ఆ పట్టణం ఏ విధంగా నిర్మించబడుతుందట? రత్నములతో. మనము ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నటువంటి, మనం ఎదురు చూస్తున్నటువంటి ఆ పట్టణము రత్నములతో నిర్మించబడుతుంది. 12 గుమ్మముల పరలోక రాజ్యం, 12 గుమ్మముల పరలోక రాజ్యం తీగోమల్లే నీయలో. అంటే పరలోక రాజ్యము ఏ విధంగా అంటే 12 రకాల రత్నములతో అది కట్టబడుతూ ఉంది. ఆ పట్టణం పునాదులు చూడండి. హల్లెలూయా. ఆ పట్టణంలో మరి పరలోక రాజ్యంలో వీధులన్నీ కూడా బంగారపు వీధులే ఉంటాయి. చూడండి దేని పెట్టారా, అంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎందుకు బట్టి అంటే దేవుడి కృపను బట్టి. హల్లెలూయా. ఆ కృప అంత మాత్రం కాకుండా మరి నీ విశ్వాసం నువ్వు కాపాడుకోవాలి. నీ విశ్వాసం నువ్వు కాపాడుకుంటే, నీ విశ్వాసం నువ్వు పెంపొందించుకుంటే రేపు నీవు దేవుడి రాకడలో ఎత్తబడి ఆ గొప్ప పట్టణంలో నీవు ప్రవేశిస్తావు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఈ లోకంలో నీకు కలుగుతున్న శోధనలకు, చిన్న చిన్న పరీక్షలకు, చిన్న చిన్న వాటికి నువ్వు లొంగిపోతే నీవు రేపు ఆ పట్టణంలో ప్రవేశిస్తావా? చెప్పండి, ప్రవేశిస్తావా? మనము ప్రవేశించలేము. అందుకే ప్రభు అంటాడు, మీకు శక్తి ఉన్నంత వరకే ప్రభు మిమ్మల్ని పరీక్షిస్తారట. మీ శక్తికి మించి ఆయన మిమ్మల్ని పరీక్షించాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అయ్యో దేవుడు నాకే ఎక్కువ శోధనలు వస్తున్నాయి, నాకే ఎక్కువ బాధలు వస్తున్నాయి, నాకే అని అనుకుంటే పొరపాటు. నీ శక్తికి మించి నీకు పరీక్ష దేవుడు అనుమతి ఇవ్వడు. నీ శక్తికి మించి శోధన దేవుడు అనుమతి ఇవ్వడు. కాబట్టి శోధన మన ద్వారానే వస్తుంది, మన తప్పిదల ద్వారానే వస్తుంది. పరీక్ష మాత్రము మనల్ని దేవుడు అమూల్యంగా మార్చడానికి ఆయన పరీక్షిస్తాడు. మనలో ఓర్పు కలిగజేయడానికి, మనలో విశ్వాసాన్ని ఇంకా పెంపొందించడానికి, మనల్ని ఆత్మీయంగా ఇంకా సంపూర్ణతలోకి నడిపించడానికి ఆయన పరీక్షను అనుమతిస్తాడు. ప్రభు మనల్ని పరీక్షిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఆ గొప్ప పట్టణంలో నువ్వు ప్రవేశించాలంటే ఈ చిన్న చిన్న శోధనలకు నువ్వు లొంగిపోకూడదు. కాబట్టి పెద్ద పెద్ద భక్తులందరినీ కూడా సాతాను శోధించింది కదా, ఏదో రకంగా వారిని పడగొట్టాలని శోధించింది. యేసు ప్రభు వారిని కూడా 3 రకాలుగా సాతాను శోధించింది. కానీ పడిపోయాడు యేసు ప్రభు వారు? పడిపోలేదు. యోసేపును కూడా శోధించింది. పడిపోయాడా? పడిపోలేదు. దానియేలుని కూడా శోధించాడు. పడిపోయాడా? పడిపోలేదు. పడిపోయిన వారు కొద్దిమంది ఉన్నారు. సంసోన్, సొలొమోను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక రెండో రకం, మిడిల్ రకం దావీదు. కానీ వెంటనే దేవుడు లేపాడు. హల్లెలూయా. ఆయన వెంటనే పశ్చాత్తాపడ్డాడు, దేవుడు లేపాడు. హల్లెలూయా. కాబట్టి తెలుసు తెలియక పొరపాట్లు జరిగితే వెంటనే నువ్వు పశ్చాత్తాపడాలా, లేట్ చేయొద్దు. అది తప్పని కలిసిన వెంటనే పారిపోవాలా నుంచే. పారిపోలేదా కథ, నీ చాప్టర్ క్లోజ్. ఎందుకంటే దేవుడు అందరికి అవకాశం ఇస్తాడు. దానియేలుకు అవకాశం ఇచ్చాడు శోధనలో, దావీదుకు అవకాశం ఇచ్చాడు శోధనలో, సంసోనుకు అవకాశం ఇచ్చాడు, సొలొమోనుకు కూడా అవకాశం ఇచ్చాడు. అది తప్పురా నాయన, తప్పురా నాయన, తప్పురా నాయన. సామెతల గ్రంథం మీద చూస్తే తల్లి అతనికి ఉపదేశం చేస్తుంది, నా కుమారుడా అది తప్పు 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 అంటే అతడు మత్తులో ఉన్నాడు. ఎంత తప్పన్నా అతడు బయటకు రాలేకపోయాడు. దేవుడు అవకాశం ఇచ్చాడు, చూశాడు, వినలేదు, వదిలేశాడు. వెంటనే అతడు మరి దేవుని రక్షణ నుండి వెళ్ళిపోయాడు. సంసోను కూడా దేవుడు అవకాశం ఇచ్చాడా లేదా? తప్పులో పాపలో పడిపోయిన వెంటనే దేవుడు శిక్షించలేదు. కొంచెం సమయం చూశాడు, ఇక్కడ తప్పు తెలుసుకొని వెనుక తిరుగుతాడేమో నా కుమారుడు, తప్పు తెలుసుకొని వెనుక
సమయం ఎంత సమయం అని మనకు తెలియదు. ఆ సమయం ఎంత అంటే అది తప్పు అని నువ్వు తెలుసుకున్నంత సమయం. హల్లెలూయా. అది తప్పు అని నువ్వు తెలుసుకునే సమయం నీకు వస్తే నువ్వు వెంటనే అక్కడి నుంచి తప్పించుకోవాలి. నువ్వు తప్పించుకోలేదా కథ. సంస్థకి తెలుసు తప్పు అని తెలిసి అతను ఇంకా ముందు అడుగు వేశాడు. కాబట్టి 2 కళ్ళు పోయాయి. ఏం చేశారు? 2 కళ్ళు ఊడదీసేశారు. చనిపోయా. అభిషేక్తుడు, సంస్థను మామూలు వ్యక్తి కాదు, చాలా బలవంతుడు. బైబిల్లో ఆయన మించిన బలమైన వారు ఎవరు లేరు. సొలొమోను మామూలు వ్యక్తి కాదు. బైబిల్లో ఆయన మించిన జ్ఞానవంతుడు లేడు. బైబిల్లోనే కాదు, ఈ లోకంలో లేరు. యేసు ప్రభువు గారు చెప్పారు స్వయంగా, సొలొమోను వంటి జ్ఞానం ఎవరికి లేదని చెప్పారు. హల్లెలూయా. ఏమైంది జ్ఞానము, ఏమైంది బలము అంటే వారికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి పడిపోవడం సహజం. చిన్న చిన్న పొరపాట్లు, సోదరులు పడడం సహజం. సహజం అంటే పరిస్థితి వస్తుంది, కానీ వెంటనే నువ్వు దాన్ని సరి చేసుకోవాలి. నువ్వు సరి చేసుకోలేదా కథ నీ చాప్టర్ క్లోజ్ అయింది. సంవత్సరం చాప్టర్ ఏమైంది? క్లోజ్ అయింది. దావీదు సరి చేసుకున్నాడు. దావీదు ఏం చేశాడు? దావీదుకు సంసోనుకు, దావీదుకు సొలొమోనుకు తేడా ఏంటి? ఇద్దరు పడిపోయారు. తండ్రి పడిపోయాడు, కుమారుడు పడిపోయాడు. తండ్రి పడిన వెంటనే తెలుసుకున్నాడు, కుమారుడు తెలుసుకోలేదు. అది తేడా. సంసోను తెలుసుకోలేదు, అందుకే వారు మరణించవలసి వచ్చింది. కానీ దావీదు ఇప్పుడు తెలుసుకున్నాడు కాబట్టి దేవుడు క్షమించి దేవుని హృదయానుసారునిగా దేవుడు చేశాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ అలాంటి గొప్ప పట్టణంలో మనం ప్రవేశించాలంటే మరి స్థిరత్వం కలిగి మనం ఉండాలి. స్థిరత్వం కలిగిన అనుభవాన్ని కలిగి ఉండాలి. రెండోది, బంగారం కంటే విలువైనటువంటి దేవుని వాక్యం మనలో ఎప్పుడు ఉంచుకోవాలి. మూడవది, శ్రమలు శోధనలో మన విశ్వాసాన్ని ఏం చేసుకోవాలి? బంగారం కంటే విలువైనటువంటి విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. 4వ అనుభవం ఏంటంటే రత్నముల వంటి అనుభవం. ఎప్పుడైతే నీవు శోధనలు జయించి, పరీక్షలు జయించి ఓర్పు కలిగిన అనుభవంతో ఉంటావో నువ్వు రత్నంలాగా మారిపోతావు. ఆమె రత్నంలాగా మారిపోతావు. రత్నంలాగా నువ్వు విజయాన్ని పొందుకుంటావు. అందుకే అక్కడ బంగారం ఉంది. అక్కడ ఏముంది? ఫస్ట్ ఆ నది ప్రవహిస్తున్నటువంటి ఆ హవిల దేశం చుట్టూ ఇసుక ఉంది. మొదట్లో ఏముంది? ఇసుక ఉంది. తర్వాత ఏముంది? బంగారం ఉంది. తర్వాత ఏముంది? బోలం ఉంది. తర్వాత ఏముంది? గోమేధిక ఉంది. చూడండి, ఈ 4 మీరు ఏ రకంగా ఉన్నారు ఒకసారి పరీక్షించుకోండి. ఇసుక స్థిరత్వం లేనిది. దేవుని విశ్వాసంలో స్థిరం కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండటంలో స్థిరంగా ఉండాలి. దేవుని మందిరాన్ని ప్రేమించడంలో స్థిరం కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా మరి స్థిరత్వాన్ని కలిగజేస్తున్నాయి. కాబట్టి ఈ గోమేధికం అనేది వజ్రం, అదొక డైమండ్. కాబట్టి దేవుడు నిన్ను ఒక డైమండ్ లాగా మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఒకసారి చదవండి, యోబు గ్రంథం 23:10. యోబు గ్రంథం 23:10. నేను సువర్ణం వలె కనబడుతుంది. కాబట్టి ఆయన శోధించిన తర్వాత, లేదా దేవుడు నన్ను పరీక్షించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. హల్లెలూయా. కాబట్టి సువర్ణ, అక్కడ రత్నములో ఇంకొక రత్నం ఉంది, సువర్ణ. మళ్ళీ చదవండి 21వ అధ్యాయం, ప్రజ్ఞ గ్రంథం 21వ అధ్యాయం 18వ వచనం చదవండి. 19వ వచనం చదవండి. అక్కడ రత్నాల్లో ఒక రత్నం పేరు కూడా సువర్ణం ఉంటుంది. ఏడవది సువర్ణ రత్నం. చూడండి, కాబట్టి మనము శోధింపబడ్డప్పుడు, పరీక్షింపబడ్డప్పుడు మనం బంగారంగా మారడం మాత్రం కాకుండా రత్నములాగా మనము మార్చబడతాం. అంటే మన విశ్వాసం అంత గొప్పది, నీ ఆత్మీయ జీవితం అంత గొప్పది.
నీ ఆత్మీయ జీవితం అనే ఇల్లు రత్నం కంటే విలువైనది. నీ ఆత్మీయ జీవితము బంగారం కంటే విలువైనది. నీకు ఇచ్చిన రక్షణ అంత గొప్పది. మనం ఎప్పుడు కూడా ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రేమ దేవుని బిడ్డలారా, అందుకే యోబు ఆ విషయం గ్రహించాడు కాబట్టి ఆ యోబు గారు మరి అన్నిటిని జయించుకుంటూ ఆయన వచ్చాడు. అందుకే దేవుడే స్వయంగా యోబును పొగిడాడు. నా భక్తుడు అన్నాడు, నా కుమారుడు అన్నాడు, అతని వంటి వాడు భూలోకంలో ఎవరు లేడు అన్నాడు. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి శోధనలో శ్రమల్లో మనం విశ్వాసం కోల్పోవద్దు, నిరాశ పడద్దు, పడిపోకూడదు, దేవుని పైన అలగకూడదు, మనం సనగకూడదు. తండ్రి మీకు స్తోత్రం అనాలి. యోబు అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని. వాస్తవానికి యోబు తప్పేం చేయలేదు. అతని శోధనకు కారణం అతని పాపమా? కాదు, అది పరీక్ష. ఆ పరీక్షను నిలిచారు. కాబట్టి మన జీవితం మనం ఎప్పుడు గమనించాలి. మనకు వచ్చినటువంటి బాధలు, కష్టాలు, శ్రమలు, శోధలు మనలో ఉన్న తప్పిదమును బట్టి వచ్చాయా, లేదా దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు? తప్పిదం బట్టి అయితే వెంటనే మనం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. వెంటనే దేవుడు మనకు సహాయం చేస్తాడు. పరీక్ష అయితే దేవుని మీద మనం ఆధారపడితే దేవుడు మనకు సహాయం చేస్తాడు, రత్నంలాగా మనల్ని మార్చుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, చదవండి యెషయా గ్రంథము 28:5. యెషయా గ్రంథము 28:5. తానే భూషణ కిరీటంగా ఉండదు. చూడండి, దేవుడు మనకు కిరీటం, దేవుడు మనకు కిరీటంగా ఉన్నాడు. మనల్ని దేవుడు కిరీటంగా మార్చుతూ ఉన్నాడు, లేదా వజ్రంగా, రత్నంగా దేవుడు మనల్ని మార్చుతూ ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు కూడా రత్నవర్ణుడు. హల్లెలూయా. ఆయన పేరేంటి? రత్నవర్ణుడు, ధవలవర్ణుడు. ఆయన బిడ్డల మనల్ని కూడా రత్నాలుగా దేవుడు మార్చుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి మొదటి చదవండి ప్రకటన గ్రంథం 2:17. ప్రకటన గ్రంథం 2:17. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు సంఘములతో. సంఘం అంటే ఎవరు? బయట ఉన్నవారు, లోపల దేవుని నమ్మిన వారు. దేవుని నమ్మిన వారు సంఘం. యేసు ప్రభువునందు విశ్వాసం నుంచి మారు మనసు రక్షణ పొందినవారు, మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వారందరూ ఎవరు? సంఘం. కాబట్టి సంఘం అంటే ఏం చేయాలట? ఆత్మ చెప్పుచున్న మాటలు వినాలి. దేవుని ఆత్మ దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని సేవకుల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి? వినాలి. ఏం చేయాలి? వినాలి. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుడుగా. కాబట్టి చెవి గల మనం వినాలి. వినకుంటే మనమే నష్టపోతాం. వినకుంటే దేవుని బిడ్డలారా, ఎవరు నష్టపోతారు? నీకు నీవే నష్టపోతావు. ఇప్పుడు సంసోను నష్టపోయాడా? దేవుడు నష్టపోయాడా? సంసోను అయిపోతే ఇంకొక న్యాయాధిపతిని దేవుడు తయారు చేశాడు. ఆయన చనిపోగానే ఇంకొక న్యాయాధిపతిని దేవుడు చేశాడు, లేపా. కాబట్టి సంసోను నష్టపోయాడు, దేవుడు నష్టపోడు. ఎప్పుడు దేవుడు ఎప్పుడు నష్టపోడు, నువ్వే నష్టపోతావు. హల్లెలూయా. ఇప్పుడు నేను దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఈ పీషోను అనే నది హవీలా దేశం చుట్టూ ప్రవహించుచున్నది. ఆ ప్రవహిస్తున్నటువంటి ఆ సందర్భంలో ఆ హవీలా దేశం ఏ విధంగా ఉందంటే ఇసుక భూమి, ఎడారి భూమి, ఎండిన భూమి, ఎండిన నేల. ఎప్పుడైతే ఆ నది అక్కడ ప్రవహించిందో ఆ అస్థిరత్వం వెళ్ళిపోయింది, ఆ ఎడారి జీవితం వెళ్ళిపోయింది, పచ్చని జీవితం అక్కడ ప్రారంభించబడింది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వాక్యం నీలో ఉంటుందో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడో, నీ ఎన్న జీవితాన్ని దేవుడు ఫలభరితంగా చేస్తాడు. ఆమేన్. ఫలభరితంగా
చేస్తాడు. ఎండిన మన జీవితాన్ని దేవుడు చిగురింపజేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ స్థిరత్వం లేని ఆ నేల, అస్థిరత్వంతో ఉన్న నేల స్థిరత్వంతో నింపబడింది. అంతమంది కాకుండా అక్కడ బంగారం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ, ఈ రెండు కూడా మనలో ఎప్పుడు నివసింపనియాలి. ఆమె ఈ రెండు కూడా ఎప్పుడు మనలో ఏం చేయాలి? నివసింప చేయనియాలి. ఎంతగా దేవుని వాక్యం మనలో ఉంటే అంతగా మనం ఫలిస్తాం. ఎంతగా దేవుని ఆత్మ శక్తితో మనం నింపబడతామో అంతగా మనం ఆత్మీయంగా బలంగా ఉంటాం. హల్లెలూయా. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే జీవజల నది ఈ రెండుకి సాదృశ్యం వాక్యంలో. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. కాబట్టి ఆ జీవనది అంటే దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ, ఈ రెండు కూడా నిత్యము మన జీవితంలో మనం ఆహ్వానిస్తూ ఉండాలి. నిత్యం మనం రోజు ప్రార్థన చేయాలి. అందరూ ఏమైనా ప్రార్థన చేస్తాం? జనరల్గా మనం ప్రార్థన చేస్తాం. కానీ మన దైనందిన ప్రార్థన జీవితంలో మనం రోజు చేసుకునే ప్రార్థనలో ఈ రెండు విషయాలు ఉండాలి. ఏముండాలి? ప్రభువా, ఇంకా నీ వాక్యాన్ని ఎక్కువగా నేను ధ్యానించాలి, ఎక్కువగా నీ వాక్యం నాలో నిలవాలి. రెండోదిగా దేనికోసం చేయాలి? ఇంకా మమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపండి అని ఈ రెండు విషయాల కోసం మీరు ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ప్రార్థన చేయండి. తప్పకుండా మీరు దేవుని ఆత్మశక్తితో నింపబడతారు. ఆమేన్. తప్పకుండా దేవుడు దినదిన మిమ్మల్ని పరిశుద్ధాత్మ శక్తితో నింపుతాడు. హల్లెలూయా. కాబట్టి ఈ 4 అనుభవాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇసుక లాంటి అనుభవం, ఎడారి అనుభవం. రెండోది బంగారపు అనుభవం. మూడోది బోలపు అనుభవం. నాలుగోది గోమేధికము అనుభవం. ఈ 4 అనుభవాలు మన జీవితంలో ఉంటాయి. కాబట్టి ఈ 4ట్లో మనం తప్పకుండా ఈ 3ని కలిగి ఉండాలి. బంగారపు అనుభవాన్ని కలిగి ఉండాలి. అంటే అమూల్యమైన మీ విశ్వాసం ఎప్పుడు కూడా పెంపొందించుకోవాలి. దేవుని వాక్యం మీరు పెంపొందించుకోవాలి. తర్వాత బోధను, శ్రమలకు నువ్వు నిలవాలి, శ్రమను జయించాలి, పరీక్షను జయించాలి. 4వది జయ జీవితం, గోమేధికం, రత్నం, ఇవన్నీ కూడా జయ జీవితానికి సాదృశ్యం. దేవుని బిడ్డలారా, ఈ 4 రకాలటువంటి విధానంలో నీ జీవితంలో వెళ్తున్నప్పుడు నువ్వు అవిశ్వాసపడకూడదు, నిరాశపడకూడదు, బాధపడకూడదు. ప్రభు పైన ఆధారపడితే ప్రభు మనకు సహాయము చేస్తాడు. అతి కృప ప్రభు మనకు అనుగ్రహించి మన వినికిల్లో ఈ వాక్యము దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నన్ను బంగారం లాగా మార్చండి. మా విశ్వాసం బంగారం కంటే అమూల్యమైనది నాయన. అయ్యా, ఇంకా మమ్మల్ని విశ్వాసంలో, ప్రార్థనలో, వాక్యంలో, మీ ఆత్మ శక్తిలో ఎదిగింపజేయండి ప్రభువా. అయ్యా, ఇంకా మమ్మల్ని మీ వాక్యపు శక్తితో నింపండి, మీ ఆత్మ శక్తితో నింపండి, విశ్వాస వరముతో నింపండి, విశ్వాస పరిమాణం ఇంకా మాలో పెంచండి ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. సోదరులు సహించువాడు ధన్యుడు. దేవుడు వాగ్దానం చేసిన జీవ కిరీటం అతడు పొందును అని దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తున్నాడు, మెప్పు ఘనత నీకు ఇస్తున్నాడు. ప్రభువా, అవును తండ్రి, మీ ఆత్మతో నింపండి, మీ అభిషేకంతో నింపండి, మీ సన్నిధితో నింపండి. అయ్యా, ఇంకా మీ వాక్యం మాలో నివసింపనీయండి నాయన. మీ ఆత్మశక్తి మాకు ఇంకా కావాలి నాయన. అడగండి, అడగండి. ప్రభు నింపండి, ప్రభు నింపండి, ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నింపండి, 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 నింపండి. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. ఓ అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. ఓ అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. ప్రార్థన చేసుకొని దేవుని ఆత్మ మీ మీదకి రాబోతా ఉంది. దేవుని యొక్క వాక్యం మీలో ఎక్కువగా నివసించడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. శోధనలు జయించడానికి, పరీక్షను జయించడానికి
మీకు దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తన ఆత్మతో నింపబోతున్నాడు. ఇంకా విశ్వాసం మిమ్మల్ని ఎదిగింపజేయబోతున్నాడు. ప్రభుకు సమర్పించుకోండి. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.